రేపొద్దున 2029లో వెళ్ళండి నియోజకవర్గాలకి, వెళ్ళండి ముస్లిం పేటలకి, వెళ్ళండి క్రిస్టియన్ పేటలకి, చెప్పులు చాటలతోటి మిమ్మల్నే కాదు మీ కార్యకర్తలు మీ నాయకులను కూడా తరిమి పొలిమేరల అవతల కొట్టకపోతే చూస్తూ ఉండండి. జడాశ్రావణ కుమార్ ఇంకోసారి మీడియా ముందుకు రాడు. ఈరోజు ప్రతి కమ్యూనిటీలో, ప్రతి క్రిస్టియన్ కమ్యూనిటీలో, ప్రతి ముస్లిం కమ్యూనిటీ రగిలిపోతుంది మీ వల్ల, మీ మాటల వల్ల. వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళని లాగాల్సిన అవసరం ఏంటుంది కమ్యూనిటీలోకి? తప్పు చేసి ఉంటే శిక్షించండి వాళ్ళని. వీఆర్ ఆల్సో సపోర్ట్, వి విల్ సపోర్ట్. నిజంగా తిరుమల లడ్డూలో కల్తీ ఎవరైనా చేసి ఉంటే, నిజంగా ఎవరైనా ఇలాంటి కల్తీని జరిగి ఉంటే వీఆర్ ఆల్సో సపోర్ట్, వి విల్ సపోర్ట్. లెట్ దెమ్ అరెస్ట్ అండ్ బ్రింగ్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా. వాళ్ళని పనిష్ చేసేటట్టు చూడండి. ఎంటైర్ సమాజం మొత్తం మేము అనుకుంటుంది, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం సమాజం కూడా మేము అనుకుంటుంది. బికాజ్ ఏ మతానికి విశ్వాసం కలిగినా, ఏ మత సాంప్రదాయాలకు జరిగినా హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి వచ్చి పోరాటం చేసేటువంటి వ్యవస్థ మన దేశంలో, మన రాష్ట్రంలో ఎప్పటికీ ఉంది. దానికి కారణం ఇదిగో ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషనే ఈరోజు ఇంతమందిని కలిపుంచుతుంది. దీన్ని వదిలేసి ఒక జడ వేసుకొని, ఒక దండ కట్టుకొని, ఒక డ్రెస్ వేసేసుకొని ఈరోజు అసెంబ్లీలో అందరు నన్ను ట్యాగ్ చేస్తున్నారు, నేను వేరే డ్రెస్ వేసుకోవడానికి కారణమే అది, నేను వెళ్ళాను ఏదో మాట్లాడాను, అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు, తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, కాఫ్ రిపోర్ట్ వచ్చింది, నాకు గిల్ట్ వచ్చింది. ఏమొచ్చింది ఆ గిల్ట్ నీకు? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి అంటున్నా. ఇదొకటి చూడండి. 1924 మధ్య 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయి. 20 కోట్ల 1924 మధ్య అంట 20 కోట్ల లడ్డూలు తయారైనాయి అంట. అందులో 11 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిందంట. అందులో 1,00,000 2 లక్షల లడ్డు అంట అయోధ్యకి వినియోగించారంట కల్తీ జరిగిన లడ్డు. నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, అయోధ్యకి పంపించినటువంటి కల్తీ లడ్డు అడల్టర్డ్ అని మీ దగ్గర ఉన్న ప్రాథమికమైనటువంటి ఆధారం ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి, రాష్ట్ర ప్రజలకు చెప్పండి సార్. ఇదిగో అయోధ్యకు పంపించిన 2 లక్షల లడ్డూలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది, లేదంటే కల్తీ జరిగింది అని చెప్పటానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైన ఆధారం ఏంటి? ఒక్క ఆధారం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే 19 నుంచి 24 వరకు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేశారో లడ్డూలు, వాళ్ళు పాలు కొనలేదు అంటే మీ ఊహ ఏంటి అంటే వాళ్ళు పాలు కొనలేదు కాబట్టి అక్కడ పాలు కాలేదు కాబట్టి వెన్నలేదు కాబట్టి నెయ్యి రాలేదు. ఇది మీ అభూతమైనటువంటి కల్పన. రేపు ఇదే కేసు కోర్టుకు వెళ్తుంది. నేనే లాయర్ని అనుకుందాం మాట వరుసకి. మీరు ఎవరైతే నిన్న అసెంబ్లీలో ప్రకటించారు కదా 37 మంది నిందితులు, వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్, చట్టం ముందు వీళ్ళకి తీసుకొస్తామని జస్టిస్ సోదరి సినిమా పాట పాడారు కదా అసెంబ్లీలో నిన్న. నేను ఫస్ట్ ప్రశ్న అడుగుతా దీన్ని, సార్ మీరు ఎన్డీటీబీ రిపోర్టు, కాల్ఫ్ రిపోర్ట్లో ఎవిడెన్స్కి పనికిరాదు ఈ కేసు, ఈ రిపోర్టు అని వాళ్ళే చెప్పారు కదా అండి అని అడుగుతా. ఈ రిపోర్ట్లో ఏది ఎవిడెన్స్కి పనికిరాదు, ఇది మాకు సంబంధం లేదు రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన శాంపిల్ని మేము టెస్ట్ చేసి ఇచ్చాం, శాంపిల్లో ఏం కలిపారో మాకు సంబంధం లేదు, శాంపిల్లో ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మాకు సంబంధం లేదు, దీంట్లో ఏమైనా కలిపి ఉండొచ్చు కానీ ఇచ్చారు కదా సార్ అంట. అవునండి అంటాడు. ఫస్ట్ క్వశ్చన్తోనే కేసు సంకనాగిపోద్ది. నెంబర్ 2, సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఓకే, 36 మంది నిందితులను పెట్టింది. నిందితుల్లో నేను ఒకటే మాట అడుగుతా రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, సార్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, ముఖ్యమంత్రి గారు రాయమంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పమంటే ఇన్వెస్టిగేషన్ చేసి రాసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు 2019-24 సందర్భంలో అడల్టరీ జరిగింది, కల్తీ నెయ్యి వాడిందని TV5 మూర్తి గారు, ఆర్తనాదాల మూర్తి గారు గొడవ పెడుతున్నట్టుగా, మా వెంకటకృష్ణ గారు గొడవ పెడుతున్నట్టుగా, మా వంశీ గారు గొడవ పెడుతున్నట్టుగా, వీళ్ళందరూ గొడవ పెడుతున్నట్టుగా 2019 నుంచి 24 కల్తీ జరిగిందని చెప్పారు కదా. కల్తీ జరిగింది లడ్డూలో అని చెప్పడానికి వాడబడినటువంటి కల్తీ నెయ్యి శాంపిల్ మీ దగ్గర ఏమైనా ఉందా సార్ అని అడుగుతా.
లేదండి అంటాడు. నెంబర్ 2, పోనీ కల్తీ నెయ్యి వాడినటువంటి లడ్డు ఏమన్నా టెస్ట్ చేశారు సార్ అని అడుగుతా. నో. పోనీ కల్తీ నెయ్యి వాడినటువంటి లడ్డూని తిన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ బ్లడ్ తీసి ఏమైనా రిపోర్ట్ చేశారు సార్ అంట. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూడాల్సిందే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టు హాల్లో. తూర్పు, పడమర, ఉత్తరం. నిన్న పవన్ కళ్యాణ్ గారు బాటం చూసుకున్నారు కదా, కింద నేలను చూసుకొని మాట్లాడారు కదా అసెంబ్లీలో. అట్ట రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూస్తాడు కోర్టులో. కేసు డిస్మిస్, ఎక్విటల్ ఆర్ 36 మెంబర్స్ ఎక్విటల్, గెట్అవుట్ అంటాడు జడ్జి గారు. అయిపోయా. అందరూ పిసుక్కోవటం బయటకు వచ్చి. రాజకీయాలు చేయడానికి ఫౌండేషన్, లీగల్ ఫౌండేషన్కి చాలా తేడా ఉంటుంది సార్. మనం అనుకున్నంత ఈజీ కాదు. లడ్డూ లేని చోట, కల్తీ లేని చోట అభూత కల్పన క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజలు ఎమోషనల్గా వెంకటేశ్వర స్వామి మీద, ప్రసాదం మీద దుర్మార్గంగా ప్రచారం చేయాలి అనుకుంటే ఊరుకుంటారా? కోర్టులు ఊరుకుంటాయా? న్యాయస్థానాలు ఊరుకుంటాయా? నేను ఇంతకుముందే చెప్పిన ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ వెన్ ఎంటైర్ ఎవ్రీబడి స్టూడ్ అగెన్స్ట్ ఇట్. ఫాల్స్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ వెన్ ఎంటైర్ వరల్డ్ స్టూడ్ ఫర్ ఇట్. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి కులమతాల చిచ్చు రేపి రాజకీయ చలిమంట కాల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. రాజకీయ ప్రయోజనాలకి చట్టం ముందు నిలబడే కేసులు కాదు ఇవి. అసెంబ్లీలో నిన్న చర్చ పెట్టినందుకు కాను, అసెంబ్లీలో నిన్న మీరు మాట్లాడిన 28 నిమిషాలు కాను, ఇది పనిష్మెంట్ మీకు. ఈ ప్రెస్ మీటు రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి వాస్తవాలు చెప్పడానికి ఇది ఒక పనిష్మెంట్. ఇంకా మీరు లాగినంత వరకు నేను లాగుతూనే ఉంటాను, నేను వస్తూనే ఉంటా. అండ్ ఇంకోటి మీకు నారా లోకేష్ గారు ఒకటి చెప్పాలి. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలకి ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టిచ్చి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ఐటీడీపీ ఆర్ టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి ఈ మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి, నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డూ గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండెడ్. నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేద్దామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పించండి అని అడుగుతాననుకుంటారేమో. నెవర్ డూ ఇట్. ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు, ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. జడా శ్రావణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తా. డోంట్ వరీ, మాకు ఒకరోజు వస్తుంది. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్లో ఉంటుంది సార్. మీరు ఎంతగా బెదిరిస్తే, ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే కానీ సరెండర్ అయ్యే వ్యక్తినైతే కాదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం అందించి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకైక వ్యక్తిగా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎదురోడి నిలబడి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురోడి నిలబడినటువంటి ఒక ధైర్యశాలి, ఆశయాలతోటి రాజకీయాలు చేస్తున్న నేను బెదిరిపోతాను, పారిపోతాను, భయపడిపోతాను అనుకుంటాం మీ పిచ్చి పొరపాటు. మీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చుకోండి. ఎవరు కార్యకర్తలు ఎవరు ఫోన్లు చేసి ఎవరు బెదిరించి ఏం చేసినా, ఇంక్లూడింగ్ మీ అధికార ప్రతినిధులకు కూడా చెప్తున్నా, ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకొని ఈ లడ్డు మీద వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సార్, ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి భగవంతుడే నాతో మాట్లాడించారని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎన్డీడీబీ ఏమంటుందంటే అండి, అసలు ఈ రిపోర్ట్కి మాకు సంబంధం లేదు, మీరు ఏదైతే రిపోర్ట్ ఇవ్వమని రాసి ఇచ్చారో అదే ఇచ్చాం మేము, ఇది ఏ ఎవిడెన్స్ కింద వాడటానికి లేదు, ఏ మీడియాలో పబ్లిష్ చేయడానికి లేదు, ఏ విధంగానూ దీంట్లో మాట్లాడటానికి లేదు, ఇది మాకు సంబంధం లేని అంశం, ఇది మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు ఏదైతే ఉందో అదే ఇచ్చాము, ఈ రిపోర్ట్లో శాంపిల్ మేము తీయలేదు, ఈ రిపోర్ట్లో మేము టెస్టే చేయలేదు, కాబట్టి ఈ రిపోర్ట్ మాకు సంబంధం లేదు అని ఇచ్చిన ఎన్డీడీబీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇది. కావాలంటే నేను ఇది మీడియాకి సర్క్యులేట్ చేస్తాను, మీరు చూడండి. భగవంతుడు ఆయనతో మాట్లాడించారని చెప్తున్నారు అసెంబ్లీలో. సరే, వారు క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో, భగవంతుడు నాతో మాట్లాడించాడు, లేకపోతే త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడించాడు, రకరకాలుగా చెప్పుకోవచ్చు, అదే నేనేం తప్పనటంలా. కానీ భగవంతుడు మాట్లాడించడానికి ఒక పవన్ కళ్యాణే దొరికాడా ఈ దేశంలో? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చేతే మాట్లాడించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకున్నాడా? నాకైతే తెలీదు. భగవంతుడు ఏం మాట్లాడించాలనుకున్నాడు, భగవంతుడు ఏం మాట్లాడమన్నాడు, ఈయనేం మాట్లాడాడు అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు, అది మనకు సంబంధం లేనటువంటి అంశం. సార్, రాజమండ్రిలో కల్తీ పాలు తాగాలి చనిపోయారు, దాన్ని ఎలా స్పందిస్తారు? సార్, రాజమండ్రిలో కల్తీ పాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ నుంచి లేకపోతే కొన్ని సంస్థల నుంచి వస్తున్నటువంటి పాలు పూర్తిగా కల్తీ. కానీ ప్రభుత్వాలు వాటిని ఇగ్నోర్ చేస్తున్నాయి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ బిజినెస్లు పెంచుకోవడానికి. నేను చూడండి, కల్తీ నెయ్యి వ్యవహారం ఎందుకు వచ్చింది బయటికి? ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వటానికి అదొక రూట్ కాజ్. ఇందాపూర్ డైరీకి ఇచ్చిన తర్వాత ఇందాపూర్ డైరీకి రేపొద్దున నెయ్యి సప్లై చేసేది ఇండైరెక్ట్గా ట్యాంకుల్లో నుంచి హెరిటేజ్. అంటే ఇందాపూర్ డైరీకి కాంట్రాక్టు, సప్లై మాత్రం హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి వెళ్తే ఇందాపూర్ నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛత, ప్యూరిటీ, అద్భుతమైనటువంటి నెయ్యి అని యాక్సెప్ట్ చేస్తారు. సో దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామి మీద వేసినటువంటి అపవాదు వల్ల లబ్ధి పొందింది ఎవరు? హెరిటేజ్. అందుకని వెంకటేశ్వర స్వామి బాణం వేస్తే వెళ్ళిపోయి హెరిటేజ్ గుచ్చుకుంది. షేర్ వాల్యూ ఎంత పడిపోయింది చూడండి, వేల కోట్ల రూపాయల నష్టం. నాకు తెలిసి ఈ పంద ఇలా కొనసాగుతూ పోతే ఈ హెరిటేజ్ డైరీ సేల్స్ కంప్లీట్గా పడిపోతాయి. వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా రేపొద్దున శ్రీవారిని పెట్టుకున్నందుకు రాజకీయంగా నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు, సామాజికంగా నష్టపోతారు, మానసికంగా ఆల్రెడీ నష్టపోతున్నారు. థ్యాంక్ యూ. ఇందాపూర్ హైదరాబాద్లో 560 రూపాయలకే కేజీ నెయ్యి ఇస్తుంది, కానీ శ్రీవారికి మాత్రం 658 రూపాయలు ఇస్తుంది. ఏది ప్యూరో అంటూ బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలా. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నందిని నెయ్యి మొన్నటిదాకా సప్లై చేసినటువంటి శ్రీవారికి 450 రూపాయలండి, ప్యూర్ నెయ్యి అన్నారు. అదే రెలవెంట్ టైంలో 800 రూపాయలు హెరిటేజ్ అమ్మిందండి. నందిని 450 రూపాయలకి శ్రీవారికి చేస్తుంటే హెరిటేజీ 800 రూపాయలకి అమ్ముతుంది. ఏది ప్యూర్ నెయ్యి? ఎవరో కొంతమంది అన్నట్టుగా డైరెక్ట్గా ట్యాంకర్లో నుంచి నెయ్యి వెళ్తుంది కాబట్టి ప్రొడక్షన్ ఖర్చు ఉండదు, శాంప్లింగ్ ఖర్చు ఉండదు, ప్యాకింగ్ ఖర్చు ఉండదు. సో హెరిటేజ్ అనేటువంటిది ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఉంటుంది కాబట్టి 800 రూపాయలకు అమ్ముకుందంటే 450 రూపాయలకి నందిని నెయ్యి తిరుమలకి సప్లై చేస్తున్న నెయ్యి ప్యాకేజీలతోనో మ్యానుఫ్యాక్చరింగ్తోనో కలిస్తే మ్యాక్సిమం ఇంకొక 50 రూపాయలు 100 రూపాయలు పెరుగుతుంది, అంతేనా? సో హెరిటేజ్ ఎంతకు అమ్మాలి? ప్యూర్ నెయ్యి 450 రూపాయలకు వస్తుందంటే హెరిటేజ్ 450 నుంచి ఇంకో 550 రూపాయలకు అమ్ముకోవటం నామినల్గా సందము. 800 రూపాయలు అమ్ముతారా? అంటే అబ్నార్మల్ కాస్ట్ కదా. మరి హెరిటేజ్ది నెయ్యి ప్యూర్ నెయ్యా, నందిని సప్లై చేసేది ప్యూర్ నెయ్యా? సో ఇప్పుడు రేపొద్దున ఇందాపూర్ 650 రూపాయలకి ఏదైతే సప్లై చేస్తుందో దీంట్లో కూడా కల్తీ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెయ్యి తయారయ్యేది రేపొద్దున హెరిటేజ్లో తయారయ్యే నెయ్యి ఇందాపూరుడికి డెలివరీ అయ్యి ఇందాపూర్ నుంచి తిరుపతికి వస్తుంది. ఇది కాన్స్పిరసీ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేదానికి కుట్ర దేనికి అంటే ఇందాపూర్కి, హెరిటేజ్కి ఆర్థిక లోపాలు చేకూర్చడానికి అనేది స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రజలకి ఒక క్లారిటీ వచ్చింది, ప్రజలు దాని మీద చర్చించుకుంటున్నారు.
ఇంకా దీని మీద పెద్దగా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకోసమని ఈ రాద్ధాంతం అంతా. హెరిటేజ్ని ఎందుకు బయటకు లాగుతారు? హెరిటేజ్ ఎందుకు వచ్చింది ఈ సంస్థలోకి అంటే, మీ హయాంలో శాంపిల్స్ డ్రా చేస్తే గత ప్రభుత్వం రాలేదా? అలాగే హెరిటేజ్ కూడా వస్తుంది. ఆర్థికంగా హెరిటేజ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. థ్యాంక్ యూ.